ప్రభుత్వం అంబలి కేంద్రాలు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు జనం. నాకు చేత కాదు భయ్, మీ ఉసురు మీ శాపం నాకు తగిలి నేను నరకంకు పోని పర్వాలేదు, కానీ అంబలి కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా లేదా అని జనం ప్రశ్నిస్తున్నారు. అందరికీ సలాం నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏమున్నదంటే, ప్రభుత్వ అంబలి కేంద్రాలు ఎక్కడ, ప్రభుత్వ అంబలి కేంద్రాలు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు జనం. ఎందుకంటే అక్కడక్కడ కుల మత సంఘాల వాళ్ళు నీటి సదుపాయాన్ని అయితే కల్పించారు, కానీ ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసిన మంచి నీటి సదుపాయాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా మరి ఇంత ఎండలు మండిపోతూ ఉంటే మరి అంబలి కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేయలేదు ప్రభుత్వం తన తరఫున అని ప్రశ్నిస్తున్నారు జనం. మరి కుల మత సంఘాల వాళ్ళు ఉదార స్వభావులు మరి అక్కడక్కడ ఏదైతే నీటి సదుపాయాన్ని కల్పించారో అది కూడా కుల మత సంఘాల వాళ్ళవే, కానీ ప్రభుత్వం వాళ్ళవి కావు. రోజు నిత్యం రద్దీగా ఉంటుంది తాండూరు. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్, ఇంకా మే రాలేదు, అయినా కానీ పెళ్ళిళ్ళ కొనుగోళ్లతో బజారు కిటకిటలాడుతుంది. మరి దూర ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు, పల్లెటూళ్ళ నుండి వస్తూ ఉంటారు. మరి వాళ్ళ కోసం మరి ఏ విధమైన ఏర్పాట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అధికారులను జనం ప్రశ్నిస్తున్నారు. మరి మంచినీటి సదుపాయం, మరి అంబలి కేంద్రాల ఏర్పాటు ఎందుకు చెయ్యలేదు అని అధికారులను ప్రశ్నిస్తున్నారు జనం. మరి ఈ విధమైన ఎండలలో వడదెబ్బ తగిలి చస్తూ ఉంటే, కొంతమంది చస్తూ ఉంటే అప్పుడు కానీ కళ్ళు తెరవరా అని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి భద్రప్ప గుడి, గాంధీ చౌక్, షాద్మహల్ చౌరస్తా, మరి పాత కూరగాయల మార్కెట్, మరి గంజ్, ఈ విధంగా కూడళ్లలో మలుపుల వద్ద ఇటువంటి అంబలి కేంద్రాలను ఏర్పాటు చేయాలని జనం కోరుతున్నారు. మరి ఇంకా మే రాలేదు, అప్పుడైతే మొత్తానికి ఆ ఎండలకు మే అంటారు. మే ఏముండదు, పుట్టుకున్న పువ్వుడు ఒకటే ఉంటుంది. వడదెబ్బ తగిలితే మాత్రం మరి ఇంకా రాలేదు, అప్పుడే మే అంటున్నారు అందరూ. మరి ఈ విధంగా వాళ్ళు ఆక్రోషిస్తూ ఉండాలా? మరి అక్కడక్కడ ఎవరైతే కులమత సంఘాల వాళ్ళు నీటి సదుపాయాన్ని కల్పించారో అక్కడ ఫోటోలు దిగి పోజులు కొట్టడమేనా? ఆ పోజులు కొట్టి అది ఏదో తమ ఘనకార్యంగా అని చెప్పుకోవడమేనా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం అధికారులకు ఉంది. మరి మున్సిపల్ వాళ్ళు కానివ్వండి, మరి పల్లెటూళ్ళలో ఏదైతే గ్రామాధికారులు ఉన్నారో, మరి ఊరు వాడ మున్సిపాలిటీలలో మలుపుల వద్ద, బస్ స్టాండ్ల వద్ద ఈ విధమైన అంబలి కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జనం కోరుతున్నారు. మరి కేవలం ఒక మున్సిపాలిటీలోనే కాదు, మున్సిపల్ అధికారి గారు ఈ మధ్య మరి బాగా దబాయించి ట్యాక్సులను వసూలు చేశారు. గ్రామాలలో కూడా ట్యాక్సులు వసూలు చేశారు. మరి ఎవరైతే ట్యాక్సులు కట్టలేదో, మొండి బకాయిలు ఉన్నాయో అటువంటి వాళ్ళ వద్దకు చెత్త బండ్లను, చెత్త ట్రాక్టర్లను తీసుకొని పోయి వాళ్ళ షాపుల వద్ద కానివ్వండి, పెట్రోల్ బంకుల వద్ద కానివ్వండి, అక్కడ నిలబెట్టి మరీ వాళ్ళ దగ్గర ట్యాక్సులు వసూలు చేసిన ఘనకార్యము మన మున్సిపల్ అధికారిది. మరి ఈ విధంగా అధికారులు ట్యాక్సులు మాత్రం వసూలు చేస్తున్నారు, ఓకే. మరి జన సంక్షేమం కోసం ఏం చేస్తున్నారని జనం ప్రశ్నిస్తున్నారు. మరి నాయకులకైతే ఇక చెప్పొద్దు, ఎందుకంటే వాళ్ళకి చెప్తే వాళ్ళ వెనుక వంది మాగదులు ఉంటారు. జై జై నాయక, హాయ్ హాయ్ నాయక అనుకుంటూ తిరిగే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు దబాయిస్తారు కదా, డాగులు వేస్తారు కదా. నాకు చేత కాదు భయ్, మీ ఉసురు మీ శాపం నాకు తగిలి నేను నరకంకు పోని పర్వాలేదు, కానీ అంబలి కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా లేదా అని జనం ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రశ్నకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి త్వరలోనే మరి మీడియా ద్వారా జనానికి తెలుస్తుందా తెలియదా అనేది మనం ముందు చూడబోతున్నాం.